నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పూర్ణచంద్రరెడ్డి గారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నమస్కారం అండి. హలో అండి. ఎలా ఉన్నారు పూర్ణ గారు? ఆల్ గుడ్ అండి. పూర్ణ గారు, డిజిటల్ మార్కెటింగ్లో అడుగు పెట్టాలంటే అసలు ఏం చదువుకోవాలి? అసలు బేసిక్స్ ఏంటి? బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉండాలి? ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ అ ప్యూర్ స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ అనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్యాన్ బి ఎనీథింగ్. అంటే మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నా సరిపోతుంది, ఫాలోడ్ బై అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ మీకు ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇట్స్ బేసిక్లీ కైండ్ ఆఫ్ స్కిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ you can compare it with photography. So anybody with any educational background can learn photography if they have passion. Yes. Similar gaane me ఏ educational background unna kuda if you have passion towards learning digital marketing you can definitely get into digital marketing anamata. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లోకి అడుగు పెట్టాలంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎటువంటి ట్రైనింగ్స్ ఏమైనా కావాలంటే? ఎస్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వుడ్ వర్క్. కానీ యూ షుడ్ నో బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే చాలా బేసిక్ లెవెల్లో మీకు ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం రావాలి. ఫాలోడ్ బై బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మీకు ఉంటే సరిపోతుంది. నో మ్యాటర్ విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ యూ బిలాంగ్ టు, దట్ క్యాన్ బి ఎనీథింగ్. అగ్రికల్చర్ కానీ, యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, ఈవెన్ ఇంటర్ పిల్లలు, 10th పిల్లలకు అయినా ఆల్సో స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్కిల్ సెట్, కోర్స్ అనేది డెఫినెట్గా మీరు ఎన్రోల్ అయ్యే మీరు నేర్చుకోవాల్సి అనమాట. సో అరౌండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చి మీకు 2 to 3 months ఆఫ్ టైం పడుతుంది. సో డైలీ మీరు ఒక 1 hour ప్రాక్టీస్ అండ్ 1 hour మెయిన్ థియరిటికల్ క్లాస్ అటెండ్ అయితే దట్ విత్ ఇన్ 2 to 3 months యూ కెన్ ఫినిష్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. యూ కెన్ ఆస్క్ ర్యాండమ్ క్వశ్చన్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ లుక్ ఇన్ టు, ఆర్ అలా మీరు అడగచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లోకి అడుగు పెట్టాలంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా అడుగు పెట్టేస్తూ ఉంటారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి పూర్ణ గారు? ఓకే. సో మీనింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మన గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్ మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ ఈ హోల్ ఇండియా కానీ వరల్డ్ వైడ్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. అండ్ ఏ మోడ్లో యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్? ఆన్ దే ఫోన్, ఆన్ దే ల్యాప్టాప్స్ అండ్ టీవీస్లో ఇంటర్నెట్ అని రెగ్యులర్ వాడుతున్నారు. సో ఇలాంటి జనాల్ని మనం టార్గెట్ చేసి ఆన్లైన్ మెథడ్లో మన ప్రోడక్ట్స్ని, మన సర్వీస్ని ప్రమోట్ చేసేదాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు మీకు మధ్యలో యాడ్స్ వస్తాయి. దట్ ఈస్ డన్ బై డిజిటల్ మార్కెటర్. మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ చూసేటప్పుడు మీ ఫీడ్లో కానీ, మీ స్టోరీస్లో కానీ ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ, ఒక సర్వీస్ రిలేటెడ్ కానీ మీకు యాడ్స్ వస్తుంటాయి. దట్ ఈస్ డన్ బై డిజిటల్ మార్కెటర్. మీరు గూగుల్లో ఏదైనా సర్చ్ చేసేటప్పుడు మీకు వెబ్సైట్స్ అనేది కొన్ని రికమెండ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ డన్ బై డిజిటల్ మార్కెటర్. అంటే బ్యాక్ ఎండ్లో ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఏముంటుందంటే ఒక గూడ్స్ని, ఒక సర్వీస్ని, లేదంటే ఒక బిజినెస్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడము ఆర్ మార్కెట్ చేయడమే తన మేజర్ వర్క్ ఉంటుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్ అండి. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపేర్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ యాక్చువల్లీ ఇవాల్వింగ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద బిజినెసెస్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ టు డిజిటల్ మార్కెటింగ్. సో ఇట్స్ అ గుడ్ కెరియర్ టు చూస్. అండ్ సొంతంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వర్క్, చాలామందికి లేదు సార్ నేను ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ ఎనీబడి, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ విల్ హెల్ప్ అనమాట. Because if you are launching a new product, if you are launching a new service, definitely you have to reach audience anamata. New audience should definitely approach you. Avvalante you have to have a digital presence. Like you have to have a website, first thing. Second, meeku Google My Business ane oka profile untadi wherein you list your business on Google Maps. Adi definitely meer chesukovali. Ala there are multiple strategies wherein you build your digital presence on డిజిటల్ ప్రెజెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆన్ ఇంటర్నెట్ అనమాట. అలా చేస్తే అడ్వాంటేజెస్ యూ గెట్ క్లయింట్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఇట్స్ వెల్. సో అలా క్వాలిటీ లీడ్స్ అనేది వస్తారు. ఎనీబడి ఇఫ్ సంబడి వాంట్స్, చాలామందికి ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఉంటారు, దే వాంట్ టు ఎర్న్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాంటి వాళ్ళకి వాట్ వీ క్యాన్ డూ ఇస్ ఈవెన్ దే క్యాన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ అనమాట. wherein 9 to 6 they are doing job. After that they go approach people, approach businesses and they take freelance project and they do it anamata. So it's not only for somebody who is looking for job వాళ్ళకి వర్క్ అవుతుంది. ఓకే, దెన్ somebody who has started their business వాళ్ళకి వర్క్ అవుతుంది. somebody who is into some other domain and they want to do freelancing like that and make a second source of income వాళ్ళకి వర్క్ అవుతుంది. anybody can learn digital marketing అనమాట. previously as I have compared digital marketing with photography, అంటే ఫోటోగ్రఫీ ఒకరికి నేర్చుకోవాలని ఉంటే
ఒక ప్యాషన్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఏజ్ కానీ వాళ్ళ మేలా ఫీమేలా స్టూడెంట్సా వర్కింగ్ ప్రొఫెషన్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ జస్ట్ అ స్కిల్. సిమిలర్గా డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఆల్సో స్కిల్ అనమాట. ఎనీబడి విత్ ఎనీ ఏజ్ గ్రూప్, మేల్ ఫీమేల్ చిల్డ్రన్ ఎల్డర్ ఎనీబడి క్యాన్ లెర్న్ అనమాట.